Welcome to my channel. Click Tech Explore Solutions. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మురుగేష్పాలెంలోని శివ టెంపుల్కి అయితే వచ్చేసాము. 4 టైప్స్ ఆఫ్ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. 500 విఐపి దర్శన్, 250 స్పెషల్ దర్శన్, 150 స్పిరిచువల్ యాక్టివిటీ ప్యాకేజ్, 50 రూపీస్ జనరల్ దర్శన్ వితౌట్ పూజ. ఇంకా ఎంటర్ అవగానే 108 రుద్రాక్షలు, ఒక కాశీదారం అయితే ఇచ్చేస్తారు. ఇచ్చిన 108 రుద్రాక్షలను ఓం నమ శివాయ అంటూ ఇందులో వేసుకుంటూ రావాలి. ఒకవేళ రుద్రాక్షలు తక్కువైతే ఇక్కడ ఇచ్చేవారిని అడిగితే మళ్ళీ ఇస్తారు. అలా 108 రుద్రాక్షలు వేసి ఓం నమ శివాయ అని శివుడికి దండం పెట్టుకోవాలి. అలా ముందుకు వస్తే టై యువర్ ప్రాబ్లమ్స్ హియర్, లీవ్ దెమ్ బిహైండ్ అని ఒక చెట్టు ఉంటుంది. కాశీ దారాన్ని చెట్టుకు కట్టి మన ప్రాబ్లమ్స్ అన్నీ వదిలి ఓం నమ శివాయ అనాలి. ఇంక ఎంట్రన్స్లో పెద్ద గణపతి విగ్రహం ఉంటుంది. ఆయన్ని దర్శించుకున్న తర్వాత మన యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే పంచధామ యాత్ర చూడబోతున్నాము. పంచధామ యాత్ర అనేది చాలా మంది కోరిక ఉంటుంది. అటువంటి గొప్ప యాత్రలోని శివలింగాలను ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము. ఇప్పుడు మనం చూస్తుంది హరిద్వార్లోని శివలింగం ఇలా ఉంటుంది. ఇంకా బద్రీనాథ్ దర్శించుకునే ముందు ఇలా వంతెనలు అయితే ఉంటాయి. నిజంగా మనం బద్రీనాథ్కు వెళ్తున్న అనుభూతి అయితే కలుగుతుంది ఖచ్చితంగా. పైన ఇలా పాలరాయితో విగ్రహం ఉంటుంది. అలా కిందకు చూస్తే బద్రీనాథ్లోని శివలింగం అయితే కనబడుతుంది. ఉత్తరాఖండ్ కేదార్నాథ్లో ఉన్న శివలింగాన్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. టచింగ్ ఆఫ్ స్టాచ్యూ ఐడిల్స్ ఈజ్ నాట్ అలౌడ్ అని అయితే ఉంటుంది. శివలింగాలను అయితే టచ్ చేయకూడదు అన్నమాట. చాలామంది తెలియకుండా టచ్ చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. అమర్నాథ్లో ఉన్న ఐస్ శివలింగాన్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. చూడడానికి చాలా బాగుంది. ఐస్తోనే చేసినప్పటికీ ఆ లింగం యొక్క షేప్ అయితే మారలేదు. ఇంకా మన పంచధామ యాత్ర అయితే అయిపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఈ గుహలలో నుంచి వెళ్తామన్నమాట. ఈ గుహలో వెళ్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒకరే వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. కానీ చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ఓం నమ శివాయ అంటూ వెళ్ళిపోవడమే. నిజంగానే గుహలో ఎక్కడికో వెళ్తున్నట్టయితే అనుభూతి కలుగుతుంది. పంచధామ యాత్ర నుంచి బయటికి రాగానే కొద్దిగా పాలిచ్చి శివుడికి పాలాభిషేకం అయితే చేయిస్తారు. అని ఏం పే చేయాల్సిన అవసరం లేదు, టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. నైట్ టైం వచ్చాం కాబట్టి లైటింగ్తో ఇలా ఉంటుంది శివుడి విగ్రహం ముందు చూడడానికి. స్పెషల్ బారహ్ జ్యోతిర్లింగ్ అభిషేకం అయితే ఇప్పుడు చూడబోతున్నాం మనము. బారహ్ లింగ్ అంటే 12 లింగాలు అన్నమాట. ఇండియాలోని 12 లింగాలను ఒకే దగ్గర చూడబోతున్నాం మనం ఇప్పుడు. ఇండియాలోని బారహ్ జ్యోతిర్లింగికి చాలా ప్రత్యేకత ఉంది. శివుడి విగ్రహం కింద ఉన్న గుహలోకి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర శివలింగం ఉంటుంది. వారణాసి ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ రూపాన్ని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము. గుట్టల నుంచి వచ్చిన నీళ్లతో స్వామివారికి అభిషేకం జరిగినట్టయితే ఉంటుంది. ఇక్కడ మనకి నీళ్ళైతే తలపైన చల్లుకోవచ్చు, చాలా మంచిది. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున స్వామి వారిని అయితే మనం ఇప్పుడు దర్శించుకుంటాము. నాగసర్పం చెట్టుకున్న లింగం అయితే కనపడుతుంది మనకి ఇక్కడ. పక్కనే చిన్న శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి. గుజరాత్లోని నాగేశ్వర్ శివలింగాన్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడైతే నాగసర్పం పక్కనే శివలింగం అయితే ఉంటుందన్నమాట. అలా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో నారద స్వామి వారు అయితే ఉంటారు.
తమిళనాడు రామేశ్వరంలోని శివలింగాలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. గుజరాత్లోని సోమనాథ్ స్వామివారిని అయితే మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాము. ఇప్పుడైతే మనం 12 లింగాలను ఒకే దగ్గర చూస్తున్నాము. డెకరేషన్ చేసి ఉంటారు బాగా. ఒక గుహలో 12 లింగాలు ఉన్నట్టయితే ఉంటుందన్నమాట చూడడానికి ఇక్కడ చక్కగా. శివలింగం యొక్క పేరుతో పాటు ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. 12 జ్యోతిర్లింగాలను అయితే మనం ఇలా చూడొచ్చు. విఐపి దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ అభిషేకం చేపిస్తూ ఉంటారు. మనం 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసాము. మహారాష్ట్ర గిరినేశ్వర్లో ఉన్న స్వామివారిని అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న కొటేషన్ అయితే చాలా బాగుంది. శివుడు మచ్చలని నక్షత్రాలు చేయగలడు అని ఇంగ్లీష్లో ఉంది. పక్కనే ఎడం చేతి వైపు నించుని ఉన్న బోలాశంకరుని అయితే చూడొచ్చు. జార్ఖండ్లోని వైద్యనాథ స్వామివారిని అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మధ్యప్రదేశ్ నర్మదా నదీ తీరాన ఉన్న ఓంకారేశ్వర స్వామివారిని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. మహారాష్ట్రలోని భీమశంకర స్వామివారిని అయితే ఇప్పుడు చూస్తున్నాము. కొండల మధ్య స్వామివారు ఉన్నట్లయితే కనబడుతుంది మనకి చూడడానికి. చాలా బాగుంటుంది చూడడానికి. అటు ఇటు కొండలు ఉండగా మధ్యలో శివలింగం అయితే ఉంటుంది. మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వర స్వామివారి రూపం అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఫైనల్గా మనం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ స్వామివారిని అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మొత్తం మంచుతో కప్పబడి చిన్న లింగం అయితే కనపడుతూ ఉంటుంది మనకి చూడడానికి. ఫైనల్గా మన 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసాము గుహ నుంచి. काला वाला को नवग्रह मंदिर में चढ़ाना है, दिया को जला के पानी में छोड़ना है, सिक्की को 7 बार ఇప్పుడు మనం చూస్తుంది మిరాకిల్ స్పాట్. పూజారి వారు ఇచ్చిన కాయన్ని 7 సార్లు ఓం నమః శివాయ అనుకుంటూ ఈ మిరాకిల్ స్పాట్లో వేయాలన్నమాట. ఇచ్చిన దీపాన్ని ఇక్కడ వెలిగించి నీటిలో వదిలి మన కోరికలను కోరుకోవాలి. కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది కాబట్టి టెంపుల్ మొత్తము క్లీనింగ్లో ఉందన్నమాట. కాబట్టి వాటర్ కూడా తీసేశారు. అక్కడ లింగం ముందు వాటర్ అయితే లేవు. 150 టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక కడ్డీ అయితే ఇస్తారు ఇక్కడ. విఐపి లేదా స్పెషల్ దర్శనం చేసుకుంటున్న వాళ్ళకైతే నవగ్రహ నివారణ దోషం పూజ అయితే చేపిస్తారు. నవగ్రహ నివారణ పూజ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు మనకు బ్యానర్లో కనపడుతున్న అన్ని స్పెషల్ పూజలు. సత్యనారాయణ వ్రతము లేదా నేమింగ్ సెరమోనీ, వాహన పూజ లాంటివి జరిపిస్తారు ఇక్కడ. 7 సార్లు నవగ్రహాలను చుట్టి ఇచ్చిన నల్లగొడ్డలోని నవధాన్యాలను తలపై 3 సార్లు ఎడమ వైపుకి 3 సార్లు కుడి వైపుకు చుట్టి హోమగుండంలో వేసేయాలి. చివరగా మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 65 అడుగుల శివుణ్ణి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. నిజమైన పర్వతాల మధ్య శివుణ్ణి చూసినట్టుంది ఇక్కడైతే చూడడానికి. ఇచ్చిన కడ్డీని ఇక్కడ వెలిగించి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకొని ప్రార్థించి కాసేపు మెడిటేషన్ చేసి బయలుదేరేసాము. 10 తర్వాత ఈషా టెంపుల్లో ఇక్కడ కూడా లైట్ షో అయితే వేస్తారు. ఎగ్జిట్లో బుక్ స్టాల్స్ ఇంకా డొనేషన్ క్యాంప్స్ అయితే ఉంటాయి. మహా
ఇంకా బయటకు రాగానే ఇలా అయితే చాలా షాప్స్ ఉంటాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడడానికి చాలా బాగుంటాయి. చేతికి కట్టుకునే దారాలు, విగ్రహాలు, ఇంకా ఫోటో ఫ్రేమ్లు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క షాపు చూసేద్దాం పదండి. మా ఫ్రెండ్ అయితే ముందే వెళ్ళి అన్ని షాపులు ఇంట్రడక్షన్ ఇచ్చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాడు. చిన్నప్పటి మధుర జ్ఞాపకాలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. పచ్చళ్ళు, పీస్ మిఠాయి, ఇంకా ఆరెంజ్ జ్యూసు, పాప్కార్న్ అయితే ఉన్నాయి ఇక్కడ. అలా ముందుకు వస్తే పానీపూరీలు, చాట్లు, పింగాణీ కప్పులు, జాడీలు, రాయితో చేసిన రోళ్ళు, రాయితో చేసిన విగ్రహాలు, స్టీల్ విత్ కాపర్ కోటింగ్, గోల్డ్ కోటింగ్ విగ్రహాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడటానికి చాలా ఉన్నాయి. మనోడైతే డైరెక్ట్గా కారుపైకి వెళ్ళిపోయాడు. బిలో 10 years పిల్లలకి అని చెప్పేసరికి ఇంకొచ్చేసాడు. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గమ్యానికి క్షేమంగా చేరాలి అని ఇంకొకసారి కోరుకొని ఓం నమఃశివాయ అంటూ బయలుదేరేసాము. మీరు శివుని భక్తులైతే ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe Cook Tech Explore Solutions.